హలో ఎవ్రీవన్. ఇది మా అత్తయ్య గారు చేసిన రెసిపీ. చాలా బాగుంటుంది. అల్లం చారు అనమాట. చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అల్లము, వెల్లుల్లి, మిరియాలు, పసుపు, జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి. ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ కింద ఫామ్ అవుతుంది కదా. సో ఆ పేస్ట్ తీసేసి మనం సెపరేట్ ఒక బౌల్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ టామరిన్ కూడా తీసుకున్నాము. టామరిన్ వాటర్ పక్కగా పెట్టుకోవాలి. సో ఒక ప్యాన్ పెట్టుకొని ఫుల్ ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇది అల్లం చారు చాలా రోజులు నిలువ ఉంటుంది. ఒక 2-3 డేస్ అయితే ఖచ్చితంగా నిలువ ఉంటుంది బయట వదిలేసిన. సో దీనిలో మనం పోపుకి వేసుకోవాలి. తాలింపులోకి వచ్చేసి కరివేపాకు, ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ తీసుకొని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి పేస్ట్ ఫస్ట్. ఎందుకంటే మనం అన్నీ పచ్చివి యాడ్ చేసాం కాబట్టి, ఎండుమిర్చి, జీరా అన్నీ పచ్చివి కదా, అల్లం ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే దాని స్మెల్ పోతుంది. అదర్వైజ్ లేకుంటే పచ్చి వాసన వస్తుంది, బాగోదంతా. ఇది ఎంత ఫ్రై అవ్వాలి అంటే ఆయిల్ అంతా పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. అంతవరకు కదుపుతూ ఉండాలి. అలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత తీసి పెట్టుకున్న టామరిన్ వాటర్ అంటే చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి దాంట్లో కొంచెం బెల్లం ముక్క వేస్తే టేస్ట్ కొంచెం ఎలివేట్ అవుతుంది. అంటే బ్యాలెన్స్ అవుతుంది పులుపు, ఉప్పు అన్నీ. సో చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువనే పడుతుంది. చూడండి బెల్లం ఎంత చిన్న ముక్క, ఒక లెమన్ సైజ్ అంతా బెల్లం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మొత్తం మరిగిపోయింది. చారు అంతా మరిగి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మరిగించుకుంటే మనకి ఇలా యమ్మీ రెసిపీ వస్తుంది. వేడి అన్నంలో చారు వేసుకొని పక్కకి ఏమన్నా నాన్ వెజ్ పెట్టుకొని తింటే సూపర్ అదరహో. హౌ ఇస్ ఇట్? బాయ్.